నా టాపిక్లోకి వెళ్తున్నాను. అనేకులకు నీవు అవసరముగా మారతావు. అనేకులకు మనం ఎలా మారుతామంటే అవసరంగా మారుతాం. ఇప్పుడు చూడండి, మనం ఉప్పుని గురించి మాట్లాడుతున్నాం. ఉప్పు లేని ఇల్లు ఏ ఇల్లు అయినా ఉంటుందా? అది పేదవాడే కానీ గొప్పవాడే కానీ ఏ తేడా ఉండదు. అందరికీ అవసరమైంది ఏదైనా ఉన్నది అంటే అది సాల్ట్. అంటే ప్రతి వారింట్లో ప్రతి వారికి కూడా అవసరమే. ఇక్కడ చిన్న గొప్ప పేద లేదా డబ్బు గల్లోడు మంచోడు చెడ్డోడు ఏముండదు. ప్రతి వారికి కూడా ఉప్పు అనేది అవసరం. సాల్ట్ అనేది అవసరం. అలాగా అవసరము లేని ఇల్లు ఏ ఇల్లు కూడా ఉండదు. అంటే మనం కూడా ఉప్పు వలె అనేకులకు నీవు అవసరంగా మారుతావు. ఇది మీకు అండర్స్టాండ్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే యూస్ఫుల్, ఉప్పు అనేది యూస్ఫుల్, అవసరం. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు కొన్ని అవసరం కాని ఉంటాయి. వస్తువు కావచ్చు, లేకపోతే కొన్ని క్లాత్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, కొన్ని అవసరం లేని ఉంటాయి. కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, కొన్ని పనికి మాలినవి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? ఇది అవసరం లేదు, పడేసి అంటాం. అంటే అవసరం లేని దాన్ని ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం. అలా కాదు, మన జీవితాన్ని ఎలా చేస్తున్నాడు అంటే దేవుడు అవసరమైన వ్యక్తిగా మారుస్తున్నాడు. మన అవసరత అనేకులకు మనం అవసరంగా మారుతున్నాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనేకులకు నువ్వు ఎలా మారుతున్నావు అంటే అవసరంగా మారుతున్నావు. ఇప్పుడు సాల్ట్ ఏంటి? అది అందరికీ అవసరం. ఎంతటి వారికైనా, ఎంత గొప్పనింట్లో అయినా పేదోనింట్లైనా, అది పేద గొప్ప లేదు, అది అందరికీ అవసరం. అలాగే ఇప్పుడు నీ జీవితం నా జీవితం ఎలాగుందంటే అందరికీ యూస్ఫుల్ గా మారుతుంది, అవసరంగా మారబోతున్నాం. అనవసరమైంది మనలోంచి దేవుడు తీసేసి మనల్ని ఎలాగా మారుస్తున్నాడు దేవుడు? అక్కరకు వచ్చే వ్యక్తిగా, అవసరపడే వ్యక్తిగా, అంటే నీ ఉపయోగపడే వ్యక్తిగా నీ జీవితం ఎలా మారుతుందంటే అనేకులకు నీవే అవసరంగా మారబోతున్నావు. నేనే అనేకులకు అవసరంగా మారబోతున్నాను అనండి. అవసరం మాకు అక్కర్లేదులే అనేది ఏముండదు. ఇప్పుడు చూడండి, ఉప్పు మాకేం అక్కర్లేదు అనే ఇల్లైనా ఉంటుందా? ఎవరైనా అంటారా మాకు ఉప్పు అక్కర్లేదని? ఎవరైనా అంటారా? ఎవరు అనరు. ప్రతి ఒక్కరు కూడా ఉప్పును యాడ్ చేస్తారు. అది యూస్ఫుల్ మెటీరియల్, అది రుచికరంగా ఉండడానికి. సాల్ట్ ఏ దేనికైనా, ఎంత కూర ఎంత మంచిగా చేసినా ప్రతి దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తారు. అంటే అది యూస్ఫుల్ గా ఉంది, అది అవసరంగా ఉంది, ప్రతి వానికి అవసరంగా ఉంది, ఒక్కరికి కాదు. అలాగే మన జీవితాన్ని ఇప్పుడు ఎలా మారుస్తున్నాడు దేవుడు? అక్కరకు లేనటువంటి మన జీవితాన్ని, అవసరం లేనటువంటి మన జీవితాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇంటి వారికి, నీ అన్నదమ్ములకు, నీ భర్తకు, నీ భార్యకు, ప్రతి ఒక్కరికి చూడండి మన అవసరత. కొంతమంది నువ్వు మాకు అక్కర్లేదులే, మాకు అవసరత లేదులే అన్న టైప్ లో చూస్తారు. ఇప్పుడు చూస్తారు కొంచెం డబ్బు లేనప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, నిజంగానే మనం అంత ఉపయోగం లేనప్పుడు, అవసరత లేనట్టుగా చూస్తారు. కానీ ఈ రోజు నుంచి నీ జీవితం అలాగుండదు. అనేకులకు నువ్వు తప్పక అవసరంగా మారుతావు. నీ అవసరత లేదు అనేది ఉండదు. అంటే ఉప్పు అవసరత లేదనేది ఎలా ఉండదో నీవు అలాగే. అంటే యు ఆర్ సో యూస్ఫుల్, యు ఆర్ ప్రాఫిటబుల్. అంటే నువ్వు ఉపయోగకరంగా మారుతావు, నువ్వు అక్కరకరంగా మారుతావు. ఇంతవరకు నీకు అవసరత లేదా? అప్పుడు నేను అవసరత లేదా ఇప్పుడు నీకు అంటాం. అప్పుడు కోపం వచ్చినప్పుడు నేను పెళ్లికో కానీ, విందుకో కానీ, బర్త్డే పార్టీకో కానీ, ఏదైనా దేనికైనా పిలవనప్పుడు అంటే నా అవసరత మీకు లేదు కదా, మీరే ముందు వెళ్ళి చేసేసుకుంటారా అని అంటాం. అంటే అలా కాదంట. నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు ఎలా చేస్తుందంటే అక్కరకు వచ్చేలాగా, అవసరపడేలాగా. అవసరపడం దాన్ని ఏం చేస్తాం? అది చెట్టు అయినా, వస్తువు అయినా, అది బట్టలైనా, ఆహారమైనా, అది ఎంత విలువైందైనా, అది అక్కరకు లేదు, అవసరత లేదంటే దాన్ని తీసి పారేస్తాం. అలాగా తీసి పారేయబడిన మన జీవితాన్ని ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే దేవుడు తన రక్తములో కడిగి తన ఆత్మతో నింపి
తన అభిషేకాన్ని ఇచ్చి అందరికీ నువ్వు అవసరపడేలాగా మారుస్తున్నాడు. అంటే నీ అవసరత అందరికీ అవసరం కాబోతుంది. నీ అక్కర అందరికి అక్కర కాబోతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే నీ అవసరత అందరికి అవసరమై నేను వెతుక్కుంటా రాబోతున్నారు. అటువంటి అభిషేకం నీలో నాలో ఉండబోతుంది. చూద్దామా ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. ప్రసంగి 10వ అధ్యాయము 19వ వచనం స్పష్టంగా, నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము, ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. ఆమేన్. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు, ద్రాక్షరస పానం వారికి ప్రాణమునకు సంతోషకరం, ద్రవ్యము అన్నిటికీ అక్కర వచ్చును. చూడండి, డబ్బు అక్కర కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బు అవసరం లేదు అనేవారు ఎవరైనా ఉంటారా? చిన్నోడే పెద్దోడే గొప్పోడే గాని ప్రతి ఒక్కరికి ఏం కావాలా? డబ్బు అవసరం. అది అక్కడికి వచ్చునంట. ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చును. ఏది కొనాలన్నా డబ్బే. అలాగే అన్నింటికి అక్కడకు వచ్చేలాగా నిన్ను మారుస్తున్నాడు. డబ్బుకి ఎంత వాల్యూ ఉందో అలాగా నీకు వాల్యూ రాబోతుంది అభిషేకము ద్వారా, దేవునికి జ్ఞానము ద్వారా. అంటే ఇక్కడ ద్రవ్యము ఎన్నిటికి అక్కరకంట? ద్రవ్యం ఎన్నిటికి? అన్నిటికీ, ఒకదానికి కాదు. పెన్సిల్ కొనాలన్నా, పెన్ను కొనాలన్నా, వెండి కొనాలన్నా, బంగారం కొనాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, వస్తువు కొనుక్కోవాలన్నా, ప్రొవిజన్ కొనుక్కోవాలన్నా, ప్రతి దానికి డబ్బు, ద్రవ్యం అన్నిటికీ అక్కర వచ్చానంట. అలాగే అక్కరకు రానటువంటి మన జీవితాన్ని సాల్ట్ లాగా, మనీ లాగా ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నాడు? అన్నిటికీ అక్కరకు వచ్చే పాత్రగా నిన్ను మార్చబోతున్నాడు. యేసునామములో ప్రవచిస్తున్నా, మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలా. ఇక నుంచి నీ జీవితం అన్నింటిలో నువ్వు అక్కడికి వచ్చే పాత్రగా, అన్నింటికి అక్కడికి వచ్చే ద్రవ్యం ఎలా అక్కడికి వస్తుందో, సాల్ట్ ఎలా అక్కడకు అవసరమో, అలాగే ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చినట్లుగా నీకు కూడా విలువ ఉంది. దేవునికి అభిషేకము ద్వారా అన్నింటికి అక్కడికి వచ్చే పాత్రగా దేవుడు చేయబోతున్నాడు. నీ అక్కర అందరికి అక్కరగా మారబోతుంది. నీ అవసరత అందరికి కావాలా, నీ అవసరం పడుతుంది. ఇదేంటి బ్రదర్, అలా లేదు నా జీవితం, ఇప్పటిదాకా లేదు, ఇప్పటి నుంచి మారబోతుంది అంటే నువ్వు సాల్ట్ గా మారబోతున్నావు, నువ్వు ద్రవ్యం లాగా మారబోతున్నావు. నీ మీదున్న అభిషేకాన్ని బట్టి, నీలో ఉన్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఇప్పుడు ఎలాగుంటున్నావంటే నీ బంధువులకు, స్నేహితులకు, తోటి వారికి, ఇంటి వారికి, పెద్దలకు, చిన్నలకు, రాజులకు, అధికారులకు, దేశంలో ఉన్న నలుమూల ప్రజలకు నేను అక్కరగా మారబోతున్నాము. వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్! ఇంతకంటే బ్లెస్సింగ్ ఏది లేదు. ఇంతవరకు అక్కరకు రానిగా ఉన్న మన జీవితాన్ని నీ అవసరమే మాకు అక్కర లేదు అన్నట్టుగా దూరం అయిపోయిన వారు సైతం కూడా నిన్ను వెతుకులాడుకుంటా వస్తారు. ఎందుకంటే అవసరత అలా ఉన్నట్టు వారికి, అంటే నువ్వు అవసరమైనట్టుగా మారిపోయావు, సాల్ట్ గా మారావు. అంటే మనీ, ద్రవ్యంకి అక్కర లేనిది అన్నట్టు ఏదైనా ఉంటుందా? ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వచ్చినట్ట. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చినట్ల నీవు అన్నిటికీ అక్కడికి రాబోతున్నావు. అంటే యు ఆర్ వాల్యుబుల్. మనీకి ఎంత వాల్యుబుల్ ఉందో నీ జీవితానికి కూడా అంత వాల్యూ అనేది ఉందంట. ఎంత చక్కటి దేవుడు అండి. ఈ రోజు నీ జీవితం మారబోతుంది. మరలా అంటున్నా, ప్రవచిస్తున్నా, మీ జీవితంలో, నా జీవితంలో ఇప్పటిదాకా నేను అవసరంగా లేదు నా జీవితం ఎవరికి కూడా అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా అనేకులకు, అనగా లోకానికి, ప్రపంచానికే, ఒక విధంగా చెప్పండి లోకమంతటికి నీవు అవసరంగా మారబోతున్నాము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. వారందరూ తమకు అక్కరకు రాక, ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనమునకైనను పనికి రాక, సిగ్గును నిందయు కలగచేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు. వారందరూ తమకు అక్కరకు రాక, ఏ సహాయమునకైనను ఏ ప్రయోజనకైనను
పనికి రాక సిగ్గుయు నిందయు కలగజేయు ఆ జనుల విషయమే సిగ్గుపడుతురు. అంటే కొన్ని ఏంటంటే కొన్ని చూడండి, వస్తువులు చూడండి, అక్కడికి రాదు, దాన్ని తీసి మూలకు పెడతాం, లేదా పారవేస్తాం, చెత్తలో పడేస్తాం, లేదా వేరే వారికి ఇచ్చేస్తాం. ఎందుకు అనవసరంగా చెత్తలాగా ఇంట్లో అంటాం అనేది ఏం చేస్తామంటే ఇది అక్కడికి లేదంటాం. అంటే అలా నిన్ను నీ జీవితాన్ని తేలే నీ దీపాన్ని వెలిగించి నిన్ను ఉప్పుగా మార్చి నిన్ను అభిషేకించి రక్తములో కడిగి ఆత్మతో నింపి జ్ఞానం ఇచ్చి వరములు ఇచ్చి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? అక్కరకు రాకయే సహాయమునకైన ఏ ప్రయోజనమునకైన పనికిరాని పాత్ర కాదంట. అటువంటి వారం కాదంట, అందరికి పనికి వస్తామంట, ప్రయోజనకరంగా మారుతామంట, ప్రతి ఒక్కరికి అక్కరగా మారుతామంట. అదే దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు నీ అక్కర లేని వారు నేను వెతుక్కుంటా వచ్చేదురు గాక. యేసు దగ్గరికి రాని వాళ్ళు ఎవరన్నారా? ప్రతి వారు వారి అక్కలను వెతుక్కుంటా వచ్చారు. ప్రతి వారు వచ్చారు యేసు దగ్గరికి. యేసే ప్రతి వారి అవసరం తీర్చాడు, అక్కర తీర్చాడు. 5,000 మందికి వారు తినగా తృప్తి నొందగా వారి అక్కరంతా తీర్చగా ఇంకా మిగిలిపోయిందంట. అలాగా యేసు ప్రభు వస్త్రాలు గుర్తుతారు. ఆయన తాకిన వెంటనే అద్భుతాలు జరిగినాయి. అందరి వారి అక్కరలో అవసరం తీర్చాడు. అంటే అందరికి అవసరంగా మారాడా? అవసరం లేనట్టుగా ఉన్నాడా? ప్రతి వ్యక్తికి అవసరంగా మారాడు. అలాగే నీ జీవితం కూడా ఏమవుతుంది తెలుసా? ప్రతి వారికి నువ్వు అక్కరగా అవసరంగా మారబోతున్నావు. ఈరోజు చాలా చక్కటి విషయాన్ని ముందుంచాలని కోరుకుంటున్నా. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. స్పీడప్. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లు వలె నున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలతో చిక్కబడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అసహ్యము నొందుదురు. గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగట్లేరు కనుక అక్కడికి రాని విల్లు వలె ఉన్నారంట. ఇప్పుడు విల్లుని దేనికి ఉపయోగిస్తాం? అది ఉపయోగపడడానికి, అక్కరకే. ఏదైనా యుద్ధంలో ఉపయోగిస్తాం దాన్ని. ఇక్కడ అంటాడు అక్కడికి రాని విల్లు వలె ఉన్నారంట. వారి అధిపతులు తాము పలికిన గర్వ మాటలలో చిక్కుబడి కత్తిపాలగుడు. ఈలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యమునందుదురు. అపహాస్య పడేలాగా మన జీవితం ఉండదు. అక్కడికి రాని విల్లు కాదు, అక్కడికొచ్చే విల్లుగా మారబోతున్నావు. అక్కడికొచ్చే ఆయుధంగా మారబోతున్నాం. నీ అవసరత ప్రజలు వెతుక్కోబోతున్నారు, నిన్ను కోరబోతున్నారు. నీ అవసరత నీ అక్కడ గుర్తెరగబోతున్నారు, నీ వద్దకు పరిగెత్తుకొని రాబోతున్నారు. అక్కడికి రాని దాన్ని ఏం చేస్తాం? మరలా చెప్తున్నాను, దాన్ని పడేస్తాం, ఇచ్చేస్తాం, ఉపయోగించాం, దాన్ని ఉంచుకోం, దాన్ని ఇష్టపడం. అది మనకు అక్కర్లేదు కనుక, అది అక్కడికి రాదు కనుక ఎందుకు అక్కడికి చెత్త ఎందుకని నేను తీసి పడే అంటాం. అలా కాదంట. అంటే ప్రభు నిన్నేం చేస్తున్నాడు? ఉప్పు వలె, ఈ యొక్క ద్రవ్యం వలె, మనీ వలె, సాల్ట్ వలె అనేకులకు నీవు అక్కరగా మారుతావు. ఈరోజు నీ జీవితం నీ అక్కర ఎరిగి అనేకులు నిన్ను వెతుక్కోబోతున్నారు. నీ అక్కర గుర్తెరిగి నిన్ను కోరబోతున్నారు. అలా నీ అవసరత కలిగి అనేకులు నీ వద్దకు వస్తారు. అదే యేసు జీవితంలో జరిగింది. మొదటగా మాకు అక్కర లేదన్నట్టుగా ఏం చేశారు? గోతులు వేశారు, నెత్తి వేశారు, అమ్మేశారు. నీ అక్కరే లేదు, నీ కాలు అక్కర లేదు, నీ అవసరతే మాకు అక్కర లేదయ్యా. చిన్నోడే, బాలుడే, కానీ దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అది చెప్పినప్పుడు అన్నదమ్ములు అసూయపడ్డారు, గోతులోకి నెట్టేశారు. నీ అక్కరే మాకు అక్కర్లేదు, నీ అవసరతే మాకు అక్కర్లేదు. అలా త్రోసేశారా? నెట్టేశారా? తృణీకరించారా? అమ్మేశారా? ఆ అక్కర లేని వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? ఆ దేశానికి, ఆ ప్రపంచానికి, ఇంకొక విధంగా చెప్పాలంటే తన అన్నదమ్ములకు, ఆ దేశానికి అక్కరగా మారిపోయాడు. వాట్ ఏ బ్లెస్సింగ్! ఎంత జీవితం! ఏది అక్కరకు లేదని పడేశారు, నెట్టేశారు, త్రోసేశారు. ఆయన అవసరత ఎదుగుతున్నారు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆహారం అందరికీ ఆహారం పంచిపెట్టాడు, వాడిగా మారాడట. అంటే అవసరంగా మారాడు ఇప్పుడు యేసు. ఎంత అద్భుతమైన కార్యం! ఇక్కడ అంటున్నాడు,
అవును, వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారంట. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కత్తిపారదు ఈలాగు ఐగుప్తు దేశంలో అసహ్యపడుదురు. అంటే అక్కరకు రాని విల్లు లాగా నీ జీవితం, నా జీవితం ఉండదు. అందరికీ అక్కడికి వచ్చేలాగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నీ అక్కర వెదికి, అంటే నీలో ఉన్న అవసరతను బట్టి నిన్ను వెతకబోతున్నారు, నిన్ను గుర్తెరిగి కోరబోతున్నారు, నీ వద్దకు రాబోతున్నారు. మంచి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలా. నీ అక్కర లేదనుకో, నిన్నెందుకు వెతుకుతారు? యేసు ప్రభుని అనేకులు వెతుక్కుంటా వచ్చారు.